ఇక వార్తల్లోని వివరాలు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా తిరుపతి పట్టణంలోని స్కావెంజర్స్ కాలనీ, శివజ్యోతి నగర్లోని పలు ప్రాంతాలని తిరుపతి మున్సిపల్ కమిషనర్ అతిథి సింగ్ తదితర సంబంధిత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. ఫ్రైడే డ్రైడేలో భాగంగా ఈరోజు మనం ఈ స్కావెంజర్స్ కాలనీ ఇదంతా తిరగడం జరిగింది. మనకి తిరుపతిలో డెంగ్యూ కేసెస్ కొంచెం ఎక్కువ అధికంగా నమోదవడంతో కారణాలు తెలుసుకోవడానికి రావడం జరిగింది. చూస్తే చాలా చోట్ల ఫ్రైడే డ్రైడే కార్యక్రమం ఇంకా అనుకున్న స్థాయిలో క్షేత్రస్థాయి సిబ్బంది చేయటం లేదు. సో దాని మీద అవగాహన కల్పించడానికి ముఖ్యంగా ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో నీటి నిల్వ ఉంచిన అన్నిటినీ కూడా మనము పడేసి అన్నిటినీ కూడా డ్రైగా పెట్టుకుంటే మనకి ఏదైతే ఈ డెంగ్యూ లార్వా అనేది మనకి ముఖ్యంగా ఫ్రెష్ వాటర్లో అది ముఖ్యంగా లార్వా అనేది మనకి వస్తుంది. దాన్ని తొలగించుకోవాలంటే వారానికి ఒకసారి మన ఇంట్లో ఉన్న అన్ని నీటి నిల్వలన్నింటినీ కూడా మనము పడేయాలి. ఇది అన్ని చోట్ల కూడా మున్సిపల్ కమిషనర్ గారు చేస్తున్నారు. అదేవిధంగా డ్రైన్స్ కూడా చాలా చోట్ల బ్లాక్ అయి ఉన్నాయి. ప్రతి 2-3 రోజులు ఒకసారి మనకి కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొత్తం శానిటేషన్ సిబ్బంది అంతా డ్రైన్స్ని క్లీన్ చేస్తున్నప్పటికీ ఇంకా కొన్ని చోట్ల సమస్యలు ఉన్నాయి. డ్రైన్స్ వల్ల కూడా మనకి స్టాగ్నెంట్ డ్రైన్స్ వల్ల కూడా ఈ మలేరియా డెంగీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని కూడా తక్షణమే క్లియర్ చేయవలసిందిగా మున్సిపల్ కమిషనర్కి మిగతా వాళ్ళ టీం అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 రోజుల క్రితం ఈ సీజనల్ వ్యాధుల మీద అన్నిటి మీద చాలా డీటెయిల్డ్గా అధికారులందరితో సమీక్ష నిర్వహించి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ, ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, అదేవిధంగా తిరుపతిలో కొన్ని కేసులు మనకి చికెన్ గున్యా కూడా రిపోర్ట్ అయినాయి. వాటన్నిటిని కూడా తక్షణమే పరిష్కారం చేసి ఈ కేసులు ఇంకా రాకుండా చూసుకోవాలనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగానే ఈరోజు మన మున్సిపల్ ఏరియాలో అదేవిధంగా రూరల్ ఏరియాలో కొన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అయితే ఎక్కువగా మనకి తిరుపతి పట్టణం పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయండి. ముఖ్యంగా డెంగ్యూ కేసులు, చికెన్ గున్యా కేసులు. గ్రామ స్థాయిలో రూరల్ ఏరియాలో కొంచెం మంచిగానే ఉంది, కేసెస్ ఎక్కువ ఏం రిపోర్ట్ అవ్వట్లేదు. అయినప్పటికీ మనకి రూరల్ ఏరియాస్లో ఎక్కువ ఈ డయేరియా కేసులు రిపోర్ట్ అయినాయి. మీకు చూసుకుంటే తిరుపతి జిల్లాలో కేవీబీపురంలో ఐ థింక్ వారం 10 రోజుల క్రితం ఒక ఎపిసోడ్ వచ్చినట్టుంది. అదేవిధంగా గూడూరు మండలం ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో చెన్నూరులో చాలామంది పిల్లలు డయేరియా బారిన పడ్డారు. వాటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రతి బుధవారం మన ఎమ్మెల్యేహెచ్పీలు అందరూ కూడా ప్రతి ఒక్క వాటర్ సోర్స్ని టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన వాటర్ సోర్స్లో ఏదన్నా బ్యాక్టీరియా ఏదైనా ఉందో కనుక్కొని అది పంచాయతీరాజ్ అధికారులకు అందజేస్తారు. అది వెంటనే ఒకవేళ ఏదైనా బ్యాక్టీరియా ఏదైనా ఉంటే ఆ వాటర్ సోర్స్ని బోర్వెల్ అయితేనేమి లేదంటే ఓవర్ హెడ్ ట్యాంక్ని ఇదంతా కూడా స్టాప్ చేసి ఆల్టర్నేట్ వాటర్ సప్లై చేయాలి. అదేవిధంగా పంచాయతీరాజ్ అఫీషియల్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది, 15 డేస్కి ఒకసారి ఓవర్ హెడ్ ట్యాంక్స్ అన్నింటినీ కూడా శుభ్రపరిచి వాటికి లిడ్ అది ఉండేటట్టు చూసుకొని, అదేవిధంగా ఈ సీజనల్ వ్యాధులు ఏదైతే మనకి అతిసారం ఇవన్నీ ఉన్నాయో వాటి మీద విస్తృతంగా మనము ప్రచారం చేయడానికి జూలై 1వ తారీఖు నుంచి 2 నెలలుగా స్టాప్ డయేరియా క్యాంపెయిన్ అని కూడా చేపట్టడం జరిగింది. సో ఇంటింటికి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటే వాళ్ళందరికీ జింకు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ మొదలు పెడుతున్నాము.